స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వచ్చేందుకైనా తాను సిద్ధమని, రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాంపా, ఏ ఊరికి పోదామో, ఏ ఊర్లో నన్ను పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా, మరి అక్కడనే పోయి అడుగుదాం. రుణమాఫీ చేశామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిండ్రా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికి అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో, నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయింది? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, క్యాబినెట్లో 30,000 కోట్లంటివి. రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ మాట తప్పారని హరీష్ రావు అన్నారు. ఆ పాపం రాష్ట్ర ప్రజలకు తగలకుండా ఉండేందుకు తాను ఆయా ఆలయాలకు వెళ్లి దేవుళ్లను వేడుకుంటానని తెలిపారు. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు, అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు, ఆ చర్చ్ను నమ్మేవాళ్ళు, మసీదులను నమ్మే వాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిదిగా, నువ్వు చేసుకునే రకం కాదు. అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. ఈ రాష్ట్ర ప్రజలకు కీడు జరగొద్దని ఆ భగవంతుని నేను వేడుకుంటా. అన్ని దేవాలయాలకు వెళ్తా, మెదక్ చర్చికి వెళ్తా, జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి దేవుడా ఈ పాపాత్ముని క్షమించు, ఈ పాపాత్ముడు రైతుల్ని మోసం చేసిండు, నిన్ను కూడా మోసం చేసిండు, కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు, మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి, మెదకు చర్చికు, మన జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళి ఆ దేవుణ్ణి, ఆ దర్గాకు మొక్కులు చెల్లించి మొక్కి వేడుకోవడానికి వెళ్దామనుకుంటున్నాం.